ఎప్పటినుంచో ఉలవచారు కాయాలనుకుంటున్నాను. సో, రాత్రయితే ఉలవలు నానపెట్టాను. హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు వసూరామ్ వ్లాగ్స్. రాత్రి ఒక గ్లాస్ ఉలవలు తీసుకొని ఒక 4, 5 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని, ఏ గ్లాస్‌తో అయితే ఉలవలు తీసుకున్నానో అదే గ్లాస్‌తో ఒక 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి నానపెట్టేశాను. ఇవిగోండి శుభ్రంగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం ఒక కుక్కర్‌లో వేసుకొని ఇదే వాటర్, మళ్ళీ వాటర్ మార్చకూడదు. ఏ వాటర్లో అయితే నానబెట్టామో ఆ వాటర్తో వేసుకొని శుభ్రంగా ఒక 6 to 7 విజిల్స్ వచ్చే వరకు, అవసరమైతే ఇంకా ఎక్కువే రప్పించుకోవచ్చు. వేసుకొని విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఇప్పుడైతే నేను కుక్కర్లో వేసేసుకున్నాను. ఉలవలు అయితే చాలా బాగా మెత్తగా ఉడికిపోవాలండి. ఇవి ఉలవచారు అనేది హెల్త్కి చాలా మంచిది. ఇంకా వెయిట్ లాస్కి కూడా మంచిగా యూజ్ అవుతుంది. టమ్మీ ఫ్యాట్ అంతా రెడ్యూస్ చేస్తుందని చెప్తారు. ఫుల్ ఆఫ్ ఫైబర్ కదా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఉలవచారు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఉడికిపోయినది బాగా మెత్తగా అయిపోయినాయి. సో ఈ వాటర్ని మనం ఫిల్టర్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ ఉలవలు మనకి దేనికి పనికిరావండి, తీసేయచ్చు, పారేయచ్చు. ఒక 4 స్పూన్స్ మాత్రం ఒక జాలి గిన్నెలో వేసుకొని మిగతాదంతా డిస్కార్డ్ చేసేయచ్చు అనమాట. సో నేను ఒక 4 స్పూన్స్ అయితే తీసుకున్నాను, మిగిలిందంతా తీసేయచ్చు. దీన్ని జాలి గిన్నెలో వేసుకొని ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకొని ఆ పల్ప్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, తుక్కు మాత్రం పైన ఉండిపోతుంది. ఇలా చేయటం వల్ల ఏంటంటే కొంచెం థిక్నెస్ వస్తుంది. మరీ పేస్ట్ చేసేసి వేస్తే కూడా బాగోదు. అందుకే ఇలా కొంచెం బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటే కొంచెం పల్పు ఆ వాటర్లోకి వెళ్తుంది. అప్పుడు మనకి కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది అన్నమాట. అలా ఉంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసు ఎంత పడుతుంది అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది తుక్కు ఇలా వచ్చేసింది, ఇంకా తీసేసాను అది. సో ఇంత ఇప్పుడు మనం చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. ఇది థిక్నెస్ అయితే ఇది సరిపోతుంది. ఇప్పుడు చూసుకుంటూ వేసుకోవాలి. ఒకసారి వేసుకుంటే ఏంటంటే ఎక్కువ తక్కువ అయిపోవచ్చు అనమాట. ఒకసారి చూసుకొని పడుతుంది అనుకుంటే మొత్తం వేసుకొని, లేదంటే బంద్ ఆపేస్తాను. ఈ గిన్నెలో ఉన్న మొత్తము కొంచెం పట్టేసింది నాకైతే. సో నేను మొత్తం వేసేసాను. తర్వాత ఒకసారి మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. చింతపండు పులుసు కలుపుకున్న తర్వాత ఇట్లా జాలీలో వేసుకొని ఒకసారి మొత్తం ఇట్లా చేసుకుంటూ ఫిల్టర్ చేసేసిన తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. మనం స్పైసెస్ ఏమి యాడ్ చేసుకోలేదు కదా, సాల్ట్ అవన్నీ, అవి కూడా యాడ్ చేసుకుందాము. ముందుగా పోపు వేసుకోవాలి. బండి పెట్టుకొని పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి కదా. అవన్నీ వేసుకున్న తర్వాత చివరిలో నేను స్పైసెస్ వేసాను. నేనైతే ఫస్ట్ ఒక ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఇంకో తాలింపు దినుసులు పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కింది కాబట్టి తాలింపు దినుసులు వేసేసుకొని అవి వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిపాయ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించుకోవాలి.
ఉల్లిపాయ ఏం బాగా ఎర్రగా అయిపోనవసరం లేదు. కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇదేదైతే మనం తీసి పెట్టుకున్నామో ఉలవచారు దాన్ని ఇందులో కలిపేసుకొని బాగా కొంచెం థిక్‌గా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఈ చారు ఏదైతే ఉందో అది వేసేసుకుందాము. ఇప్పుడు ఇది మరిగిన తర్వాత కొంచెం దగ్గరగా వచ్చి తక్కువ అయిపోతుంది కాబట్టి మనం స్పైసెస్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. ఉప్పు, పసుపు, కొద్దిగా కారం, జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసాను. ఇవన్నీ కలిపెట్టుకొని బాగా దగ్గరకు వచ్చే వరకు బాయిల్ మధ్యలో మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఏంటంటే ఇట్లా పైన నురగలా వస్తుంది కదా, ఇది మ్యాక్సిమం కొంచెం మీరు ఎంతవరకు తీసుకోగలిగితే అంతవరకు తీసేసుకోవచ్చు. ఇలా సపరేట్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా కన్సిస్టెన్సీ ఇందాక మీద కొంచెం థిక్గా అయింది, ఇంకా బాగా మరగాలన్నమాట. ఇంకా చూస్తే అదిగోండి, ఇగోండి పైనుంచి ఆ లెవెల్ నుంచి ఇక్కడ వరకు ఒక 1 ఇంచ్ వరకు మరిగిపోయినాయి వాటరు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకున్నా సరే మనకి ఇంకా చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుంది. సో నేను ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నా. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.